వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్న కాజల పట్టి ఉక్సు పట్టి ముందు భాగం తీసేసుకొని మెయిన్ డాట్ దగ్గర 2.2 ఉందండి. తన పాత బ్లౌజ్ నేను కొలిచాను, దాన్ని బట్టి నేను వేస్తున్నాను. చూడండి, 2.2కి కరెక్ట్గా మెయిన్ డాట్ కరెక్ట్గా వేసామంటే స్టార్టింగ్ అదేనండి. అదొకటి పోయిందంటే మిగతా కూడా పోతాయి. ఎందుకంటే ఆ డాట్ని బట్టే మనము మిగతా డాట్స్ వేయడం జరుగుతుంది. వేరే మనం ఏం కొలత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా చూసుకొని కరెక్ట్గా వేసామంటే ఒక చెస్ట్ దగ్గర చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత నీట్గా ఎంత బాగుంటుందో చూడండి. మెయిన్ డాట్ కరెక్ట్గా వేసామంటే మిగతా డాట్లన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి ఈజీగా. అది మాత్రం బాగా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అది బండ గుర్తు మనకి, దాన్ని బట్టే మిగతా డాట్స్ వేయడం జరుగుతుంది. ఓకేనా. ఎందుకంటే మీకు అర్థం కావడానికి నేను ఇది పదే చెప్పాల్సి వస్తుంది. అలా ఒక డాట్ని సపోర్ట్గా తీసుకొని ఇంకో డాట్ వేసేసుకోవాలన్నమాట. అలా వేసేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మన క్రాస్ పట్టి వేయాలి. ఫస్ట్ క్రాస్ పట్టి వేయాలి రెండిటికి. ఓకేనా. రెండిటికి క్రాస్ పట్టి వేయడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, చూసుకోవాలి. ఇది లోపల దానికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందు కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువే వదిలిపెట్టేసి ఇలా లోపలికి ఇలా నెట్టుకుంటూ మంచిగా నీట్గా వేసుకోవాలి. అస్సలు లాగకూడదు. క్రాస్ పట్టి లాగామంటే బ్లౌజ్ అంతా పోతుందండి. అది మడత పెట్టి మళ్ళీ ఉల్టా వేసేసి మీద నుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. అది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎక్కడన్నా మనకు సన్నగా కుట్టు పడింది అనిపించింది అనుకోండి, అది మళ్ళీ వేసుకోవాలి కంపల్సరీ. అసలు ఊరుకోకూడదు. ఏం లేదు, లేక చిన్నదే కదా కుట్టు అని అలా ఊరుకున్నామంటే మొత్తం జాకెట్ పోతుందండి. గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ మొత్తం స్టిచ్చెడ్ పోతుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు. ఒకసారి మంచిగా నేర్చుకోవడం పెట్టామంటే ఆ మంచిగానే వస్తుంది, కానీ చెడ్డగా అస్సలు రాదండి. ఒకసారి చెడ్డగా కుట్టడం స్టార్ట్ చేసామంటే ఆ చెడ్డగానే వస్తుంది. ఎంత మంచిగా ట్రై చేసినా రాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్రాస్ పట్టి కంప్లీట్ అవుతుందండి. రెండో పార్ట్కి వేస్తున్నాను. ఒకవేళ ఎక్కడైనా కుట్టు చిన్నగా వచ్చిందంటే ఇప్పుడే చూసుకోవాలండి, లేదంటే కష్టం అవుతుంది. ఓపెన్ చేసేటప్పుడు తెలిసిపోతుంది మనకి ఆల్రెడీ, మరి ఇక్కడ పోయింది అని. ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకో పార్ట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు కంపల్సరీ తెలుస్తుంది. చూడండి, ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం ఇట్లా పోయిందని అనిపించిందంటే ఇమీడియట్లీ మళ్ళీ మనం చేసేసుకోవాలండి. లోపలికి అనేస్తున్నాను. చూడండి, ఇక్కడ కుట్టు కొంచెం ఓపెన్ అయింది, నాకు అది నచ్చదు. మళ్ళీ వేస్తున్నాను. చూడండి, అలా మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్లు తొందరగా ఊడిపోవడం జరుగుతుంది, కొన్ని ఊడిపోవు ఎంత సన్నగా వేసినా.